ఈ వెహికల్ టీవీఎస్ జూపిటర్ జెడ్ఎక్స్ వెహికల్ అనమాట. సో, దీనికేంటంటే ఇది BS6 యాక్చువల్లీ కంప్లీట్‌గా టాప్ ఎండ్ వెహికల్ అనమాట. కానీ దీనికి ఎల్ఈడీ లైట్ అయితే ఇచ్చారు బండితో పాటు. సో, కానీ ఎల్ఈడీ లైట్ అనేది కంటిన్యూయస్‌గా వెలుగుతూనే ఉంటుంది. కానీ ఎల్ఈడీ లైట్ విషయానికొచ్చేసరికి ఎంతటి ఎల్ఈడీ లైట్ అయినా కొన్నాళ్ళకి అంటే కొన్ని హవర్స్‌కి ఎల్ఈడీ లైట్ అనేది డిమ్ అయిపోతుంది. సో, మరలా కంటిన్యూయస్‌గా వెలుగుతూ ఉంటే బండితో వచ్చిన ఎల్ఈడీ కిట్ యొక్క ప్రైస్ అనేది అబోవ్ 3000 ఉంది. మరి దానికి మనం స్విచ్ అయితే వేద్దామని ఫిక్స్ అయ్యాము. బ్రదర్‌దే వెహికల్ ఇది. సో, అట్లనే లైటింగ్ సరిపోవట్లేదు. కొద్దిగా ఇంకా లైటింగ్ పెంచుదామని చెప్పారు. సరే పెంచేద్దాం దానిదేముంది. కాకపోతే కొద్దిగా కాస్త అందరూ పొగుడుతారు నిన్ననను. పర్వాలేదన్నారు అన్న. సో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానెల్‌లో చాలా చెక్ చేశాను. మన ఛానెల్ గనుక మీరు కొత్తగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో, చిన్న చేంజ్ అనమాట. ఎప్పుడు వీటిలో కనిపించేవని ఇప్పుడు కనిపించలేదు. కొన్ని మార్పయితే తీసుకొచ్చాను. కొద్దిగా బర్డెన్ ఎక్కువుంది నాకు. సో, ఫస్ట్ మనం ఏంటంటే ఈ ఎల్ఈడీ లైట్‌కి ఒక స్విచ్ అయితే వేద్దాం. ఓకే. కామన్‌గా ఎవరన్నా ఏముంది ఒక 2 విష్ చేస్తారు. కానీ రూమ్ ఎలా ఓపెన్ చేయాలి? నా ఫింగర్ ఎక్కడైతే నేను పాయింట్ ఔట్ చేస్తున్నానో అక్కడ స్క్రూస్ ఉంటాయి. స్టార్ స్క్రూస్ అయితే ఉంటాయి. టీవీఎస్ జూపిటర్ వెహికల్‌కి. ఓకే. ఆ స్టార్ స్క్రూస్ అయితే ఓపెన్ చేసేయండి. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే 4 స్క్రూస్ ఉంటాయి. ఇగో ఈ సైడ్ నుంచి ఒకటుంటుంది. అట్లానే అటువైపు ఇటువైపు కూడా ఒక స్టార్ స్క్రూ ఉంటుంది. ఆ స్టార్ స్క్రూస్ ఓపెన్ చేస్తే మనకి డూమ్ మొత్తం వచ్చేస్తుంది. అట్లానే ఇగో హెడ్ లైట్ సాకెట్ అయితే డిస్కనెక్ట్ చేస్తేనే వస్తుంది. టపక్కన అయితే టపుక్కన దిగిపోతుంది కేబుల్ అనేది. సో, నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ బోనెట్ చూసారు కదా! ఆ గ్రీన్ కలర్ బోనెట్. ఆ కలర్ బోనెట్ బయటికి రావాలంటే ఫ్రంట్ నంబర్ ప్లేట్‌కున్న 2 బోల్ట్‌లు ఓపెన్ చేయాల్సుంటుంది. అట్లానే బ్యాక్ సైడ్ నుంచి ఏదైతే మీకు తెలిసే ఉంటుంది. నేను చెప్పనక్కర్లేదు. అందరూ కూడా యూట్యూబ్ ఓపెన్ చేయడం, చూడడం, చేసేయడం. ఇంటి దగ్గర చేసేసుకుంటున్నారు. తర్వాత అది నాశనం అయిపోయిన తర్వాత అప్పుడు గ్యారేజ్‌కి పట్టుకెళ్తున్నారు. సో, అక్కడ 2 స్క్రూసు అట్లనే అటువైపున్న 2 స్క్రూసు ఇగో ఈ 2 ఇది బండి యాక్సిడెంట్ అయినప్పుడు ఇరిగిపోయిందనమాట. దీనికి కూడా మనం ఇప్పుడు తయారు చేయాలి క్లాంప్ అనేది. ఐటెమ్ అయితే లేదు. పర్టిక్యులర్ బ్యాటరీ కేస్ అన్నది. సో, ఆ 2 గూడా ఓపెన్ చేసుకుంటే మనకి ఫ్రంట్ బానెట్ వచ్చేస్తుందండి. ఒక పనైతే అయిపోయింది. ఇప్పుడు వైరింగ్ జేయాలి. దయచేసి చెప్తాను మీకు వైరింగ్ చేయడం రాకపోతే సొంత ప్రయోగం చేయకండి. చేస్తే బండి ఎంజీ ఖచ్చితంగా. సో, ఇక్కడ ఆల్రెడీ గాడి ఇచ్చారు. మనం గాడి కట్ చేయాలి. కాకపోతే నాకు కొద్దిగా తొందర ఎక్కువ గదా నాకు. కొద్దిగా గాడి తేడాగా కట్ చేయడం వల్ల మళ్ళీ దానికి ఆల్ట్రేషన్ చేయడం జరిగింది. 4 చీవాట్లు కూడా తిన్నానన్నమాట. అన్నీ కూడా కాసేపు ఏసుకున్నాడు నన్ను. సో, ఆ బ్యాక్ బోనెట్ తీసేసి స్టార్ స్క్రూస్ ఇప్పేస్తే మనం బోనెట్ బయటకొచ్చేస్తుంది. అప్పుడు గాలి నీట్‌గా కట్ చేసుకోవడం మనకైతే చాయిస్ ఉంటుంది. గాడి అనేది చిన్న స్క్వేర్ షేప్‌లో కట్ చేయండి. మొత్తం కట్ చేసేయొద్దు. సో, మళ్ళా టీవీస్ జూపిటర్ వెహికల్‌కి ఏదైతే లైట్ స్విచ్ ఉంటుందో ఆ టైప్ ఏసాం. కానీ దీనికి 2 స్టెప్స్ ఉన్నాయి. అంటే ఒకటి ఆఫ్, 2 ఆన్ ఇంకోటేమొచ్చి ఇంకో పెద్ద బల్బు. సో, ఆ 3 స్టెప్స్‌లో ఒక స్టెప్ వచ్చేసి ఆఫ్, 2 స్టెప్ ఆన్. సో, ఫస్ట్ స్టెప్‌కి మనం ఇగో ఈ హెడ్ లైట్ కనెక్షన్ అయితే ఇచ్చేద్దాం. మరి రెండో స్టెప్ ఏం చేస్తారు భయ్ అంటే థర్డ్ పార్టీ ఎల్ఈడీ లైట్స్ అయితే వేస్తాము. దానికి కనెక్షన్ కూడా స్విచ్‌లోనే ఇస్తున్నాం. తెలిసి యూట్యూబ్‌లో మీరు ఎంత ఎతికినా ఈ టైప్ ఆఫ్ వైరింగ్ కనెక్షన్ మీకు ఎవ్వడు చూపించలేదు. నాది గ్యారంటీ. ఒకవేళ చూపిస్తే కింద కామెంట్ చేయండి. నేను చెక్ చేయలేదు. మాక్సిమం ఎవరు పెట్టలేదు ఇలాగా. సో, అందుగురించే బల్లగుద్ది చెప్తున్నాననమాట. సో, ఫస్ట్ వైరింగ్ చేసే విధానం చెప్తాను జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ ఇగో నేను చూపించిన కనెక్టర్స్ ఇగో ఈ రకమైన వైరింగ్ కనెక్టర్స్ అయితే తీసుకోండి. పనిచేసే వైరింగ్ కిట్‌లో, షార్ట్ అవ్వని వైరింగ్ కిట్‌లో. సో, చూసారు కదా! ఈ కనెక్టర్‌కి 3 వైర్స్ వచ్చాయి. కానీ ఒక వైర్ అయితే మనం డమ్మీ చేసేసాము. 2 వైర్స్ మాత్రమే యూజ్ చేసుకోబోతున్నాము. సో, వీడియో అయితే కొద్దిగా స్లోగా మూవ్ అవుతుంది. ఎందుకంటే మీకు క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం స్లో మోషన్‌లో పెట్టాను. మరి స్లో మోషన్ అయితే కాదు ఇది వీడియో అనేది. సో, నెక్స్ట్ ఆ చూపించిన కనెక్టర్ ఏదైతే ఉందో అది అలా పక్కనుంచండి. సో, దీనికి కూడా ఒక కనెక్టర్ అయితే ఫిక్స్ చేశాను. చూడండి మనకి వైరింగ్ కిట్ నుంచి అంటే ఎల్ఈడీ లైట్ నుంచి వచ్చిన వైరింగ్ కిట్ చూసారు కదా! బ్లాక్ అండ్ రెడ్ వైర్ ఉంది కదా! ఆ వైర్ కట్ చేశాను. సో, కట్ చేసి మీకు చూపిస్తానండి. కొద్దిగా లైటింగ్‌లో పెడితే కనబడుతుంది కదా! షేక్ అవ్వకుండా. చూసారు కదా! ఆ వైర్ అయితే నీట్‌గా కట్ చేసి, ఆ వైర్‌కు ఎలా ఇంకో సాకెట్ ఉంది చూసారు కదా! ఆ టైప్ ఆఫ్ సాకెట్‌కయితే అటాచ్ చేసేసాను. అంటే ఏముంది సాకెట్ నుంచి 2 వైర్‌లొచ్చాయి కదా! ఆ వైర్ కట్ చేసి ఒక వే నుంచి ఒక వైర్ కలిపి, ఇంకో వే నుంచి ఇంకో వైర్ కలిపా. మీకు క్లారిటీగా కనబడిపోతుంది. నేను చెప్పనక్కర్లా అర్థమైపోతుంది మీకు. అది మొత్తం అంతా అటాచ్ చేసేసాను. కానీ సాకెట్ ఏ రకంగా ఉండాలో చూడండి. ఇగో చూసారు కదా! ఆ సాకెట్‌కి 2 గాలీలు కనిపిస్తున్నాయి కదా! ఆ గాలీలనేవి మన ఫేసింగ్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్‌కయితే 2 వైర్‌లుండాలి. అంటే సెంటరు, లెఫ్ట్ సైడ్ వైర్‌లుండాలి. అటువైపయితే ఎంప్టీగా ఉండాలి. చూసారు కదా! సాకెట్ అన్నది. ఈ రకంగా ఖచ్చితంగా ఉండాలి బ్రదర్. ఎందుకంటే మనకి లైట్ స్విచ్ కూడా ఆ రకంగా ఉంటుంది సెకండ్ స్టెప్‌లో.
సో, సెకండ్ స్టెప్‌లో ఆ రకం ఉంది కాబట్టి మనం ఈ రకమైతే ఆ సాకెట్ అయితే తీసుకొని ఇగో ఈ కటింగ్ చేసిన వైర్ మళ్ళీ యాస్ ఇట్ ఈస్‌గా ఒరిజినాలిటీ ఒకవేళ టేపింగ్ చేసేసి ఒరిజినాలిటీగా షోరూమ్ మరి ఎలా ఇచ్చామో అలా ఉండేలాగా మనం టేప్ అయితే చేసేసాము. ఇంక ఇది ఒరిజినాలిటీగా ఫిక్స్ అనమాట. సో, ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఇగో ఈ స్విచ్ ఉంది గదా! స్విచ్‌లో ఫస్ట్ స్టెప్ ఇది ఆఫ్ కదా! సో, ఇది ఆఫ్. సెంటర్‌ది అంటే పార్కింగ్ లైట్స్ ఆన్ అయ్యే సాకెట్‌లో అయితే మనం పెట్టాలి. ఇగో కిందన చూస్తున్నారు కదా! కింద 2 కనిపిస్తున్నాయి కదా! 2 పిన్స్ అనేవి. ఆ 2 పిన్స్‌లో మనమైతే ఇది ప్లగ్ ఇన్ చేయాలి. ఓకే. ఇక్కడితో మనకి ఇదైతే కంప్లీటెడ్. ఇప్పుడు మనమేంటంటే, ఈ సాకెట్ తీసుకెళ్ళి వైరింగ్ కిట్ బండికొచ్చిన వైరింగ్ కిట్ సాకెట్‌కైతే కప్లింగ్‌కి పెట్టేస్తే, మనకి బండి స్టార్ట్ చేసినప్పుడు స్విచ్ ఆన్ చేస్తేనే బల్బయితే ఎలుగుతుంది. ఆపేస్తే ఆగిపోతుంది. ఓకే. మామూలుగా బండితో పాటునే మామూలుగా కీ ఆన్ చేశాను, లైట్ ఆన్ చేస్తే ఆన్ అవ్వదు. మనకు బండి స్టార్ట్ అయితేనే స్విచ్ ఆన్ చేస్తేనే లైట్ ఎలుగుతుంది. ఓకే. సో ఇక్కడే పక్కనుంచండి. ఇప్పుడు మనమేంటంటే థర్డ్ పార్టీ ఎల్ఈడీ లైట్స్‌కి కనెక్షన్ ఇవ్వాలి. సో, చూసారు కదా! ఈ సాకెట్ అయితే దానికి పెట్టేసుకోండి. ఒకటి వైర్ అయితే మనం డమ్మీ చేసేస్తున్నాం. ఎందుకంటే దాంతో యూజ్ లేదనమాట. సో, అందుగురించి ఇలా చుట్టేసాను. మిగతా 2 చూసారు కదా! ఆ 2 గూడా ఆ సాకెట్ ఫస్ట్ దానికి పెట్టేస్తున్నాను చూడండి. ఇగో ఈ రకంగా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత దాని నుంచి మనకి 2 వైర్‌లయితే వచ్చాయి. మీరు క్లారిటీగా చూసారు. స్కై బ్లూ కలర్, రెడ్ కలర్. రెడ్ ఆర్ ఆరెంజ్ ఓకే. కొద్దిగా కలర్ డిఫరెన్స్ నాకు అనిపించి కన్‌ఫ్యూజ్ అయ్యాను నేను. సో, ఇప్పుడు లాకెట్ నుంచి కూడా మనకి అందులో ఒక పాజిటివ్ అండ్ నెగెటివ్ టెర్మినల్ అయితే ఉంటుంది. ఓకే. అందులో మనకి ఆరెంజ్ కలర్ ఉంది. రెడ్ కలర్ కూడా ఉంది. సో, అందులో ఒక్కో వైర్‌కైతే మనకి ఆరెంజ్ కలర్ వైర్‌కైతే పెట్టవలసి ఉంటుంది. ఒక వైట్ కలర్ వైర్ తీసుకున్నా. ఆరెంజ్ కలర్ వైర్‌కి నేను వైట్ కలర్ వైర్ పెట్టా. వైటే కాదు ఏదైనా పెట్టుకోవచ్చు మనం. నేను ఆరెంజ్ కలర్ వైర్ నుంచి ఒక వైర్ అయితే తీశాను. అటాచ్ చేసి సాకెట్‌కి అటాచ్ చేసేలాగా ఒక వైర్ అయితే తీశాను. ఆ వైర్‌ని తీసుకెళ్ళి ఏం చేస్తానంటే సీదా తీసుకెళ్ళి చూసారు కదా! ఒక పొడవాటి వైర్ తీసుకోండి. ఎందుకంటే పొట్టు తీసుకొని మనకు చాలా ఇబ్బంది అయ్యిద్దనమాట. సో, ఒక పొడవాటి వైర్ తీసుకొనెళ్ళి ఇగో ఈ స్కై బ్లూ కలర్ వైర్‌కైతే కలిపాను. జాగ్రత్తగా చూసుకోండి. మిస్ మిస్ చేస్తే మళ్ళా ఫ్యూజులు కొట్టేస్తాయి. BS6 తలకాయ నొప్పి మీకు తెలిసిందే. సో, స్కై బ్లూ కలర్ వైర్ కలిపాను. మిగతా పెండింగ్ వైర్ వచ్చేసి లైట్స్ చూసారు కదా! ఎల్ఈడీ లైట్స్ ఉన్నాయి గదా! ఎల్ఈడీ లైట్స్ ఒక రెడ్ కలర్ వైర్‌కైతే కలిపాను. రెడ్ కలర్ వైర్‌కి కలిపాను. సో, ఎల్ఈడీ లైట్స్ నుంచి వచ్చిన నెగెటివ్ వైర్ బ్లాక్ కలర్ వైర్ వచ్చేసి మనం ఏం చేశాను మరి ఎర్త్ ఇదిగో ఇలాంటి సాకెట్ అవుట్ ప్రిపేర్ చేసుకొని జస్ట్ ఇలా బోల్ట్ ప్లగ్ ఇన్ చేసి బిగిన్ చేస్తా. లూజ్ కాంటాక్ట్ ఉండదు. కంప్లీట్‌గా ఎళ్తుంది. అట్లనే క్లాంప్స్ ఇరిగిపోయాయని చెప్పాను కదా! క్లాంప్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. సో, ఆహ్, నెగెటివ్ అనేది మనం ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. బ్యాటరీకి ఇచ్చుకోవచ్చు. బాడీ ఎర్త్ ఎక్కడైతే బాగా అవుతుందో అక్కడ ఇచ్చుకోవచ్చు. మొత్తం వైరింగ్ చేసేసాను. ఇప్పుడు కీ అయితే ఆన్ చేశాను. మీ కళ్ళ ముందు చూడండి. సో, ఫస్ట్ లైట్ స్విచ్ ఆఫ్‌లో ఉంది. వెహికల్ అయితే స్టార్ట్ చేశా. సరే యాక్సిలరేటర్ ఇస్తుంటే ఆర్‌పిఎం అనేది రైజ్ అవుతుంది. తిరుగుతుంది చక్రం. ఇప్పుడు ఒక స్విచ్ ఆన్ చేశా. హెడ్ ల్యాంప్ అయితే యాస్ యూజువల్‌గా ఒరిజినాలిటీగా ఎలాగైతే ఎలగాలో అలాగే ఎలిగింది. చూడండి వెనకాల నుంచి దొంగలా చూస్తున్నారు మా బ్రదర్ చూడండి కుర్చీలో నుంచి అక్కడ. చూడండి అక్కడ కనిపిస్తున్నారు చూడండి. అదిగో తొంగి తొంగి చూస్తున్నారు వీడియోలో. సో, ఓకే. టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. సో, కిందన ఒక లైటేసాను. కిందన కూడా ఒక లైటేసాను. ఎలుగుతున్నాయి. ఆన్ చేస్తే ఎలుగుతున్నాయి. ఆఫ్ చేస్తే ఆగిపోతున్నాయి. ఇప్పుడు కీ ఆఫ్ చేస్తే మొత్తం అన్నీ కూడా ఆగిపోయినాయి. చూసారు కదా! మళ్ళీ ఆన్ చేస్తే ఇది మాత్రం ఎలుగుతుంది. థర్డ్ పార్టీ లేదు. ఎందుకంటే బ్యాటరీ నుంచి ఇచ్చాం కాబట్టి ఎలుగుతూనే ఉంటుంది. సో, నైట్ విజన్ ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపిస్తా. అట్లనే మన ఛానెల్ గాని కొత్తదైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కనెక్షన్స్ అనేవి మనం చాలా చేసాం. ఆ వీడియోస్ మన ఛానెల్‌లో చెక్ చేసేయండి. సో, నైట్ టైమ్ కంప్లీట్‌గా బ్లాక్ ఇది. కీ ఆన్ చేశాను. ఇది బండితో వచ్చిన హెడ్‌లైట్ అనమాట. ఇప్పుడు మరి థర్డ్ పార్టీ లైట్ ఏసాము. చూసారు కదా! ఈ లైట్ మీకు సరిపోతుందా? ఇంకా కావాలా? లేదా మనం ఏసిన లైట్ వల్ల ఎదుటివాడు బాధపడకూడదనుకుంటే ఈ మాత్రం లైటింగే సరిపోతుంది. ఇంకా కావాలంటే వేద్దాం ఫ్యూచర్‌లో కస్టమర్ యొక్క ఇది బట్టి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానెల్ చెక్ చేసేయండి. అలాగే మన ఇన్‌స్టా అకౌంట్ కూడా ఫాలో చేసేయండి.